న్యూస్ భారత క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ పోరులో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. టైటిల్ పోరులో న్యూజిలాండ్ను 96 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసిన భారత్ విశ్వ విజేతగా నిలిచింది. 2023లో ఇదే మైదానంలో ఎదురైన పరాజయాల తాలూకు చేదు జ్ఞాపకాలను చెరిపివేస్తూ లక్షలాది మంది అభిమానుల సాక్షిగా టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. ఈ విజయంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం సంబరాలతో మారుమోగిపోయింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గానే కాకుండా ఫేవరెట్గా బరిలోకి దిగి అంచనాలను నిజం చేసింది. ఒకే విజయంతో 3 రికార్డులను భారత్ లిఖించింది. ఈ ఫైనల్ మ్యాచ్లో గెలుపు ద్వారా టీమిండియా ఒకేసారి 3 అరుదైన మైలురాళ్లను అధిగమించింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ జట్టు వరుసగా 2 సార్లు కప్పు గెలవలేదు. 2024లో ఛాంపియన్గా నిలిచిన భారత్ ఇప్పుడు 2026లో కూడా టైటిల్ గెలిచి టైటిల్ను డిఫెండ్ చేసుకున్న తొలి పురుషుల జట్టుగా రికార్డు సృష్టించింది. తద్వారా ఈ ఫార్మాట్లో తమకు తిరుగులేదని నిరూపించుకుంది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఉన్న ఓ పెద్ద సెంటిమెంట్ను భారత్ బద్దలు కొట్టింది. 2007లో టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి ఏ ఆతిథ్య దేశం కూడా సొంతగడ్డపై కప్పు గెలవలేదు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా వంటి జట్లు ఆతిథ్యం ఇచ్చినా కప్పును ముద్దాడలేకపోయాయి. కానీ 10వ ఎడిషన్కు శ్రీలంకతో కలిసి ఆతిథ్యం ఇచ్చిన భారత్ సొంతగడ్డపై కప్పు గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో టీ20 ఫార్మాట్లో అత్యధిక సార్లు వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 2007లో ధోని సేన తొలి కప్పు గెలవగా 2024లో రెండోసారి, ఇప్పుడు 2026లో మూడోసారి టైటిల్ సాధించి హ్యాట్రిక్ కొట్టింది. వెస్టిండీస్, ఇంగ్లాండ్ చెరో 2 సార్లు గెలవగా భారత్ 3 టైటిళ్లతో అందరికంటే ముందుంది. ఈ టోర్నీలో భారత జట్టు ప్రయాణం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మొత్తం 8 మ్యాచ్లలో 7 విజయాలు సాధించి తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. ఫిబ్రవరి 7న ముంబైలోని వాంఖేడే స్టేడియంలో అమెరికాపై 29 పరుగుల గెలుపుతో భారత్ తమ వేటను ప్రారంభించింది. అనంతరం ఫిబ్రవరి 12న ఢిల్లీలో నమీబియాను 93 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 61 పరుగుల భారీ విజయం సాధించి అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత అహ్మదాబాద్లో నెదర్లాండ్స్పై 17 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఫిబ్రవరి 22న అహ్మదాబాద్లోని దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్కు ఏకైక పరాజయం ఎదురైంది. కానీ ఈ ఓటమి నుంచి వెంటనే తేరుకున్న టీమిండియా ఫిబ్రవరి 26న చెన్నైలో జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మార్చి 1న కోల్కతాలోని వెస్టిండీస్పై 5 వికెట్ల తేడాతో గెలిచి సెమీస్కు దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్ పోరులో ఇంగ్లాండ్పై 7 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.